వాక్యం ఇచ్చి అందులో ఉన్న విభక్తి ప్రత్యయాలను బట్టి అవి ఏ విభక్తులు ఇంతవరకు. ఇది ఎప్పుడు అడిగేటువంటి విధానం. ఒకవేళ ఇప్పటివరకు అడగలేదు, అడుగుతాడేమో అన్న ఉద్దేశంతో నేను సందర్భానికి సంబంధించినవి కూడా జోడించడం జరిగింది. సందర్భం అంటే ఉదాహరణకి ద్వితీయ విభక్తి ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ద్వితీయ విభక్తి ఏంటి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఇక్కడ నిన్ అనేటువంటి నకారం ఉంది గదా! ధృతం అంటారు దాన్ని. అది ఉన్నా లేకపోయినా ఒకటే. అది కరిగిపోవునది. నీ అనొచ్చు, నువ్వు అనొచ్చు, లా అనొచ్చు. కానీ అలవాటైన మీదట నిన్, నున్, లన్, కూర్చి, గురించి అంటున్నాం. ఈ విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన ఈ ద్వితీయ విభక్తి ఎప్పుడు ఉపయోగిస్తారు వాక్యంలో? ఇది ముఖ్యమైంది. ద్వితీయ విభక్తిని కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఉపయోగిస్తారు. కర్మను గురించి